పోలవరం నిర్మాణంలో రికార్డులు బద్దలవుతున్నాయి. నిర్మాణ సంస్థ నయయుగ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 23 గంటల్లో 16,368 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసింది. ఇది చైనాలో 3 గోర్జెస్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నెలకొల్పిన దానికన్నా గొప్ప రికార్డు. స్పిల్వేలో 4,268 క్యూబిక్ మీటర్లు, స్పిల్ ఛానల్లో 12,100 మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. నిన్న ఉదయం 8 గంటల 45 నిమిషాల నుంచి ఇవాళ ఉదయం 7 గంటల వరకు కాంక్రీట్ పనులు జరిగాయి. ప్రపంచ రికార్డు పనులతో అటు నవయుగ సంస్థ, ఇటు ఇంజనీర్లు, కార్మికుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఇక పోలవరం నిర్మాణ పనులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, చెప్పండి, పోలవరం నిర్మాణంలో నమోదైన సరికొత్త ప్రపంచ రికార్డు పనులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. తెలుగు ప్రజల జీవనాడి పోలవరంలో నవయుగ ఇంజనీరింగ్ సంస్థ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. కేవలం 23 గంటల వ్యవధిలో చైనాలోని 3 గోర్జెస్ డ్యామ్ కు సాధించిన రికార్డును అధిగమించింది. ఇది ప్రపంచ రికార్డుగా ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. గత 23 గంటల్లో కూడా పోలవరంలో ముఖ్యంగా స్పిల్ ఛానల్లో కాంక్రీట్ ను వేసి నవయుగ సంస్థ ఈ రికార్డును సొంతం చేసుకుంది. స్పిల్వేలో 4,268 క్యూబిక్ మీటర్లు, స్పిల్ ఛానల్లో 12,100 క్యూబిక్ మీటర్లు, మొత్తం 16,368 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను వేసి రికార్డును సొంతం చేసుకుంది. నిన్న ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ప్రారంభమైన ఈ కాంక్రీట్ పనులు ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రాంతంలో ముగిశాయి. 7 గంటలకు 16,368 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను వేసినట్టు పోలవరం సంబంధించిన జలవనరుల శాఖ అధికారులు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అయితే గతంలో 3 గోర్జెస్ డ్యామ్ లో కూడా ఇటువంటి రికార్డు నమోదైంది. అయితే అప్పట్లో 11,000 క్యూబిక్ మీటర్లు మాత్రమే రికార్డు నమోదైంది. ప్రస్తుతం నవయుగ ఇంజనీరింగ్ సంస్థ పోలవరంలో ఈ రికార్డును అధిగమించింది. స్పిల్ ఛానల్ పనులను నష్టాలకైనా తాము పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేరుగాంచిన ఈ పోలవరం ప్రాజెక్టులో తమ పాత్ర కూడా ఉండాలి అని చెప్పి నవయుగ ఇంజనీరింగ్ సంస్థ ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే నవయుగ పనులు చేపట్టిన నాటి నుంచి పోలవరంలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఇందులో భాగంగానే స్పిల్ ఛానల్ పనులు ఇప్పుడు ప్రస్తుతం నవయుగ ఇంజనీరింగ్ చేపట్టింది. ఈ రెండింటిలో కూడా రికార్డు స్థాయి కాంక్రీట్ చేయడంతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. 16,368 క్యూబిక్ మీటర్ల రికార్డును 23 గంటల్లో పూర్తి చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, మిగతా ఇంజనీరింగ్ అధికారులు, జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ వంటి ఉన్నతాధికారులు అందరూ కూడా, ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు, వీళ్ళంతా కూడా నవయుగ ఇంజనీరింగ్ సంస్థ ఎండి శ్రీధర్ ను అభినందించారు. అదేవిధంగా పోలవరంలో జలవనరుల శాఖ అధికారులను కూడా అభినందించారు. ఈ ప్రపంచ రికార్డును సొంతం చేసుకోవడంతో జలవనరుల శాఖతో పాటు నవయుగ ఇంజనీరింగ్ అధికారులు, అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్మికుల్లో ఆనందాతిరేకాలు, హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాక్చువల్ గా అయితే రేపు ఉదయం పోలవరం వెళ్లాల్సి ఉంది. అక్కడ గేటు బిగించే పనులతో పాటు ప్రపంచ రికార్డుకు సంబంధించి కాంక్రీట్ పనులు కూడా వేయాలి అని చెప్పి ముందు భావించారు. అయితే ఆ తర్వాత ఈ పెతాయ్ తుఫాను కారణంగా ఈ పర్యటన వాయిదా పడింది. ఈ కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకున్నారు. ఈ లోపే నిన్న ఉదయం ప్రారంభించిన స్పిల్ ఛానల్ కు సంబంధించిన కాంక్రీట్ ఈ రోజు ఉదయం 7 గంటల కల్లా 16,368 క్యూబిక్ మీటర్లు పూర్తి కావడంతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు.